యమలోకం వయా భూలోకం. ఇది చాలా విచిత్రమైన ఒక ఫ్యాంటసీ, ఈ సోషియో ఇట్లాంటి ఈ సబ్జెక్టు. నిజానికి ఇక్కడ అవధాన సరస్వతీ పీఠంలో ఇట్లాంటి కార్యక్రమాలకేమీ సంబంధం లేదు. కానీ అయినప్పటికీ కూడా వీళ్ళు నాకు నిర్మాత, దర్శకులు, పరమ ప్రీతిపాత్రులు, శిష్యులు కావటం వల్ల అమ్మవారి చరణారవింద సన్నిధిలో ఈ కార్యక్రమం చాలా శుభోదర్కంగా జరిగింది. ఇది అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అని నేను చాలా విశ్వాసంగా నేను చెప్తున్నాను. బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం. మనిషి అనేవాడు బ్రహ్మ ద్వారా భూలోకానికి వస్తే ఇక్కడి నుంచి మరణానంతరం వెళ్ళేది యమలోకానికి. దిస్ ఇస్ ది జర్నీ. అదే వేదాంతం కూడా. అదే మనం నిత్యకృత్యంగా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్ స్టాండింగ్లో కూడా హైదరాబాద్ టు వైజాగ్ వయా విజయవాడ అని చెప్పుకుంటుంటాం. అలాగే బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం అని ఈ టైటిల్ డిసైడ్ చేయడం జరిగింది. ఇందులో ఫన్, వేదాంతం, హైనెస్ ఉంటుందని ఈ టైటిల్ డిసైడ్ చేసాం. దీనిలో ఆశ్చర్యం, ఆనందం, అద్భుత రసాలన్నీ మిళితమై ఉంటుంది. దీన్ని తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనేటువంటి నమ్మకం నాకుంది. ఈ కాన్సెప్ట్ అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ వచ్చి ఒక 2-3 సంవత్సరాల పైన అయింది కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఈ వెస్టర్నైజ్డ్ దీంట్లో. ఖచ్చితంగా మంచి ప్రయత్నం. లక్కీ మీడియాలో ఇది నాకు 4వ సినిమా. అలాగే మా సినిమాలకు అన్నిటికి కూడా ఈ బ్యానర్లో శ్రీలేఖ్ గారు మ్యూజిక్ అనమాట. మంచి మ్యూజిక్ ఇచ్చారు. చాలా బాగా విజువల్ పరంగా కూడా బాగా చేసాం. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్. ప్రసాద్ అన్నయ్యతో ఎప్పుడు కూడా ప్రొఫెషనల్గా పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఆయనతో వర్క్ చేయటం. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మంచి కాన్సెప్ట్ అండి. ఖచ్చితంగా అందరికి రీచ్ అయ్యే కాన్సెప్టు. మంచి బేస్ వచ్చేసి కామెడీ, 100% కామెడీ ఎలిమెంట్. నా స్నేహితుడు శివాజీతో సినిమా చేయటం చాలా ఆనందం. ఇద్దరం కలిసి చదువుకున్నాము. నేనైతే ముందు వద్దనే చెప్పాను, సినిమా ఇండస్ట్రీ వద్దురా బాబు అనే చెప్పాను. మళ్ళీ లాక్కొచ్చానుకుంటారు. చాలా చాలా ఆనందంగా ఉంది. అట్లానే శ్రీలేఖ గారికి, టెక్నీషియన్స్కి హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ. అందరికీ నమస్కారం. బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం ఈ సినిమా యాక్చువల్లీ ఇట్లాంటి సినిమా చేయడం ఫస్ట్ టైం. సోషల్ ఫ్యాంటసీ ఫిలిం. సో ఆడియో పార్ట్ అయిపోయింది, టోటల్ అన్ని సాంగ్స్ అయిపోయినాయి. అండ్ వాళ్ళు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సీడీని రిలీజ్ చేశారు. అండ్ ఇందులో చిన్న హ్యాపీ విషయం ఏంటంటే నాగపణి శర్మ గారు 2 శ్లోకాలు ఒక సాంగ్ రాయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే డైరెక్టర్ గారు నేను చాలా రిక్వెస్ట్ చేస్తే ఆయన రాయడం జరిగింది. అమ్మ సాంగ్ అయితే సూపర్. అసలు మళ్ళీ నాకు ప్రేమించిన తర్వాత అంత మంచి పేరు తెచ్చిపెట్టే సాంగ్ అవుతుందని నా ఫీలింగ్. చాలా అద్భుతమైన అమ్మ సాంగ్ చేసే అవకాశం దొరికింది ఇందులో. అండ్ మిగతా సాంగ్స్ యాజ్ యూజువల్ నా ఆడియోలో డెఫినెట్గా మాస్ నెంబర్ ఉంటుంది, బట్ ఇందులో 2 మాస్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ లిటిల్ బిట్ ట్రెండీ సాంగ్స్ ఉన్నాయి. అండ్ శివాజీ గారితో ఇది నా 6th ఫిలిం. అండ్ గోపి గారితో ఇది 3rd ఫిలిం. సో డైరెక్టర్ గారితో ఫస్ట్ ఫిలిం ఇది. సో డెఫినెట్లీ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నాగపణి శర్మ గారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సినిమాలో ఆవిష్కరణ ఈరోజు జరిగింది. ఒక వారం 10 రోజుల్లో ఆడియో రిలీజ్ ఉంటుంది. ఆడియో రిలీజ్ అయిన అనంతరం పబ్లిసిటీ మొదలవుతుంది. ఈరోజు నుంచి పబ్లిసిటీ మొదలవుతుంది. మంత్ ఎండింగ్ మూవీ రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.